ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్లో 100% ఏదో ఒక టైంలో ప్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా తీసుకుంటారు. అవును. ఆ నిర్ణయము డెఫినెట్గా వాళ్ళ లైఫ్ను చేంజ్ చేస్తుంది. అవును. సో మనము ఆ తెలివితోటి, అవగాహనతోటి ఆ నిర్ణయం ఈయన తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తును నిర్మిస్తుంది. అది అవును, 100% భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆ రోజు మీరు 3 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఆ రోజు ₹1,00,00,000 అన్నారు మీరు. ఈరోజు ఎంత ఉంది? 3 కోట్ల పైన ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తే మనం అంతగానం సంపాదించగలుగుతారు? కానీ మాక్సిమం ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే విషయం ఏంటంటే లిక్విడిటీ అది తొందరగా అవ్వదు కదా. ఇప్పుడు దీన్ని అమ్మాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్లో ఉంది, తక్కువగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కొంత ప్యానిక్ అవుతున్నారు జనాలు, లేదా వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు కావాలి అని అంటే దాని నుండి ఎట్లా తీసుకొస్తారు అనేది ఒకటే సార్. ఇప్పుడు మీరు 2 months బ్యాక్ అవును, షేర్ మార్కెట్ ఎంత పడిపోయింది? చాలా విపరీతంగా పడి 40% పైనే పడిపోయింది. నాకు అప్పుడు లిక్విడిటీ కావాలి, అమ్ముతామా? అమ్మమ్మ అప్పుడు మరి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మమనండి. 40% ఫాల్ పడిపోయిన దాన్ని అమ్ముతారా? ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా అమ్మమని సలహా ఇస్తారా? చేయరు. మరి అప్పుడు ఇన్ని డబ్బులు నాకు లిక్విడిటీ ఉండి కూడా నాకు సమయానికి ఉపయోగపడలేదని బాధే కదా. అవును. మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు?